గమ పమగ సగని పని సాగ. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈరోజు కోల విజయరాజ్ ఫాదర్ గారు సుమారు 100 మందికి పిల్లలకు భద్రమైన అభ్యంగం సాంగ్యాన్ని నిర్వర్తించారు. దేవుడు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని, అంతేకాదు మొట్టమొదటిసారి ఈ యువకులు క్రీస్తు ప్రభువుని స్వీకరించబోతున్నారు. అంతేకాదు వీరి ఒక విశ్వాసాన్ని దృఢపరచబోతున్నారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు వీరి తరపున ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వీళ్ళు ఇప్పుడు నెరవేరుస్తున్నారు. మా తరపున తల్లిదండ్రులు వాగ్దానం చేశారు, ఇప్పుడు మేము వాగ్దానం ఇస్తున్నామని ముందుకొచ్చారు. మనమందరం కూడా ఈ పిల్లల కొరకు మంచి విశ్వాసులుగా ఉండునట్లు ప్రార్థన చేస్తాం. అంతేకాదు మనలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ మన పాపములను మన్నించమని ప్రభుని వేడుకుందాం. దావీదు కుమారా దయచూపవా, కరుణామయా కనికరించవా. దావీదు కుమారా
చూపవా కరుణామయా కనికరించవా. జక్కయ్య మనసు నాకు రావాలయ్యా, మగ్దల మరియలాగా మారాలయ్యా. జక్కయ్య మనసు నాకు రావాలయ్యా, మగ్దల మరియలాగా మారాలయ్యా. నీవు కావాలి, నీ ప్రేమ కావాలి, నీలాగా మారాలి నా యేసయ్యా. నీవు కావాలి, నీ ప్రేమ కావాలి, నీలాగా మారాలి నా యేసయ్యా. దావీదు కుమారా దయ చూపవా కరుణామయా కనికరించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ పవిత్రాత్మ మాపై దిగివచ్చి మాలో నెలకొని ఉండునట్లు చేయమని ప్రార్థించుచున్నాము. తద్వారా మేము పవిత్రాత్మకు మహిమాయుత ఆలయములుగా రూపొందునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు.
ఆదికాండము 2వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. ఈ విధముగా ఆకాశము భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేసెను. భూమి ఆకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే. దేవుడైన యావే భూమిని ఆకాశమును సృష్టించిన నాడు నేల మీద పచ్చని చెట్టు చేమలేవి లేవు. ఏలైనా దేవుడు భూమి మీద వానలు కురియింపలేదు. నేల సాగు చేయవాడెవ్వడునూ లేడు. కానీ వానలు లేకపోయినా భూమి నుండి నీరు పెళ్ళుబిగి దానినెల్లా తడుపుచుండెను. ఎల్లప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యెను. దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోట చేసెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. చూచుటకు ఇంపుగా నుండు తినుటకు తీయగా నుండు పండ్లనిచ్చు చెట్లన్నీ ఆ తోటలో పెరుగునట్లు చేసెను. తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టు మంచి చెడుల తెలివినిచ్చు చెట్టు ఉండెను. తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నది ప్రవహించెను. అది 4 నదులుగా చీలెను. మొదటి నది పేరు పీషోను. అది హవీలా దేశమును చుట్టిపారును. ఆ దేశమున మేలిమి బంగారము మంచి గుగ్గిలము గోమేధికము దొరుకును. ఇది ఏలిన వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువా ఆలించు మా ప్రార్థన. దేవా నా ప్రభువా ఆలించు మా ప్రార్థన. నీ పాద సన్నిధి చేరితిమి, నీ వాక్య విందుకై పాద సన్నిధి చేరితిమి, నీ వాక్య విందుకై వేచియుంటిమి. మాట్లాడే దేవమతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును నేర్పించుమయా. మాట్లాడే దేవమతో మాట్లాడుమయా, మాట్లాడి మార్గమును నేర్పించుమయా. దేవా నా ప్రభువా ఆలించు మా ప్రార్థన. రెండవ పట్టణము పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మరియు 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మరియు 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. నేను చెప్పినది ఏమన్నా, మీరు ఆత్మ యందు జీవింపుడు, శారీరక వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకుడు. ఏలైనా శరీరము కోరునది ఆత్మ కోరుదానికి విరుద్ధముగా ఉండును, ఆత్మ కోరునది శరీరము కోరదానికి విరుద్ధముగా ఉండును. ఈ రెండింటికి బద్ధ వైరము. అందువలన మీరు చేయగోరు దానిని చేయలేకున్నారు. కానీ మీ ఆత్మయే మిమ్ము నడిపినచ్చో మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కానీ ఆత్మఫలములు ఏమన్నా, ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టమును లేదు. క్రీస్తు యేసునకు చెందిన వారు
వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి. మనము ఆత్మను అనుసరించి క్రమముగా జీవింతుము. మనము గర్వపడరాదు, ఒకరిపై ఒకరు కోపపడరాదు, అసూయగ్రస్తులము కారాదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, 14, 15 వచనాలు మరియు 21 నుంచి 23 వరకు. యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతలు కడుకొనకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సాంప్రదాయ ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయకే భుజింపరు. అట్లే పానపాత్రములను, కంచు పాత్రలను శుభ్రపరచువలైనని ఆచారములు ఎన్నో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయకే మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గురించి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలం నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోనికి పోయి
మనుష్యుని అపవిత్రముగా చేయగలిగినది ఏదీను లేదు. కానీ లోపల నుండి బయలు వెల్లునవే మనిషిని అపవిత్రునిగా చేయును అనెను. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్టము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నీయు మానవుని అంతరంగం నుండియే వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు మీ విచారణ గురు తయారు చేసినటువంటి వృద్ధుల దినోత్సవం మీద ప్రసంగం ఇవ్వాలో, పిల్లల భద్రమైన అభ్యంగం, దేవద్రవ్యానుమానం, దివ్య సత్ప్రసాదం మీద ప్రసంగం ఇవ్వాలో, ఈరోజు భారతదేశంలో క్రైస్తవులందరూ కూడా జస్టిస్ సండేగా ఆచరిస్తున్నారు. ఏ అంశం మీద ఎంతసేపు ప్రసంగం ఇవ్వాలో అని అనిపిస్తుంది. కానీ క్లుప్తంగా అన్ని విషయాలను టచ్ చేస్తూ ప్రధానంగా పిల్లల ఒక భద్రమైన అభ్యంగం మరి దివ్య సత్ప్రసాదం మీద బోధిస్తాను. ఈరోజు సువిశేషం చదివితే వేమన పద్యం జ్ఞాపకం వస్తుంది. ఆత్మశుద్ధి లేని ఆచారమేల, బాండశుద్ధిని మేలి పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజ లేన విశ్వదా విరామ వినురవేమ. ఈరోజు సువిశేషం చదివితే వేమన ఎప్పుడో రాసినటువంటి ఒక పద్యం ఎంత చక్కగా ఉంది చూడండి. ఆత్మశుద్ధి లేని ఆచారమేల. మనకు ఆత్మశుద్ధి లేనిది ఎన్ని ఆచారాలు పాటించిన ప్రయోజనమేమి? బాండశుద్ధి లేని పాకమేల. మన వంట చేస్తే మన పాత్రలు శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా లేకుంటే ఏమిటి ప్రయోజనం? చిత్తశుద్ధి లేని శివపూజనేలంటే మనకు చిత్తశుద్ధి ఉండాలి. దేవుని సన్నిధిలో విశ్వసించినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలంటే మనకు చిత్తశుద్ధి ఉండాలి. ఇవి మూడు లేనప్పుడు ప్రయోజనమేమి మన జీవితము అనేది చాలా చక్కగా వివరిస్తారు. బైబిల్ బోధించినటువంటి బోధననే వేమన కూడా వివరిస్తారు. సరే, ఈరోజు పిల్లలు, ఎంతమంది పిల్లలు భద్రమైన అభ్యంగాన్ని స్వీకరించబోతున్నారు? ఈరోజు పట్టణాలు కూడా క్రైస్తవత్వం, క్రైస్తవ నియమాలు, క్రీస్తుని అనుసరించడం, మనకు ప్రభు బోధించినటువంటి బోధన కొన్ని నియమాలతో, దేవుణ్ణి ఆరాధించే నియమాలతో ప్రభు బోధించినటువంటి కొన్ని కట్టడాలు. దీన్ని క్రీస్తును అనుసరించే వాళ్ళు తుచా పాటించాలి. అప్పుడే వారు క్రీస్తుని అనుసరించే వాళ్ళు అవుతారు. అంతేకాదు, క్రీస్తును అనుసరించే వాళ్ళు క్రీస్తుని యొక్క దీవెనలను వాళ్ళు పొందుతారు. చిట్ట చివరికేమి? మోక్షద్వారము మనకు తెరవబడును. ఆనంద మార్గం మన తత్వశాస్త్రంలో, దైవశాస్త్రంలో మనం చెప్తాం. అది ఏ స్థాయి? అది మనకు ఆనంద మార్గం. ఏమి ఆనంద మార్గం? దేవుని సన్నిధిలో కలకాలము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాం. అదే మనకు స్వర్గం. అదే మనకు స్వర్గం. ఈ స్వర్గాన్ని మనం పొందాలంటే, దేవుని సన్నిధిని మనం పొందాలంటే, మనం ప్రభు బోధించినటువంటి నియమాలను మనం పాటిస్తూ జీవించాలి. ఆ నియమాలు పాటించడం వలన దేవుడు మనలతో ఉంటారు, మనలను దీవిస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి బోధన, క్రీస్తు ప్రభు యొక్క మౌలికమైనటువంటి బోధన. మినిమం టెనెంట్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్, ద బేసిక్ టెనెంట్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. వీ హ్యావ్ టు లీవ్ దిస్ బేసిక్ టెనెంట్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఇది మనము అనుసరిస్తూ ఈ సాంగ్యాలన్నిటికీ కూడా మనం పాటిస్తూ ఉంటాం. సరే, ఈరోజు ఇంతమంది పిల్లలు దేవద్రవ్యానుమానాన్ని స్వీకరించబోతున్నారు.
ఏది మనకు కథోలికలకు 7 దేవద్రవ్యానుమానాలు. మనకు కథోలిక సాంప్రదాయ ప్రకారం, విశ్వాస ప్రకారం చిన్నపిల్లలకు జ్ఞానస్నానం ఇస్తాం. చాలామంది అంటారు మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత ఏ వ్యక్తికైనాను జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి అవగాహన ఉండాలి. నేను పలానా సాంఖ్యాన్ని స్వీకరిస్తాను అన్నటువంటి అవగాహన ఉండాలి. అది లేనప్పుడు వాళ్లకు ఎందుకు ఇవ్వాలి, ప్రయోజనం లేదు అని. అప్పుడు కథోలిక మత సాంప్రదాయం ఏమవుతుంది, చిన్నపిల్లలకు జ్ఞానస్నానం ఇవ్వాలి. వారు జ్ఞానస్నానం పొందిన తర్వాత పాపాన్ని, జన్మ పాపాన్ని కోల్పోయి దేవుని బిడ్డలవుతారు, శ్రీసభ బిడ్డలవుతారు. దేవుని బిడ్డలైన తర్వాత జన్మ పాపము కోల్పోయిన తర్వాత మనకు స్వర్గ ప్రాప్తిస్తుంది. అది లేనప్పుడు ఏమి, చిన్నపిల్లలకు జ్ఞానస్నానం ఇవ్వలేక వాళ్ళు చనిపోతే ఎక్కడుంటారు, ఎక్కడికి పోతారో, జన్మ పాపం పోదు కదా. ఇది మన కథోలిక విశ్వాసం. అప్పుడు క్రైస్తవులు తల్లిదండ్రులు పిల్లల తరపున, పసిబిడ్డల తరపున వాగ్దానం చేస్తారు. నువ్వు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నావా, చిన్నపిల్లలను క్రైస్తవ మార్గంలో నడిపిస్తున్నావా, నడిపించగలవా, ఇవన్నీ ప్రశ్నలను తల్లిదండ్రులకు వేస్తారు గురువులు. అందువలన పిల్లల తరపున తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకుంటారు, జ్ఞాన తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకుంటారు. ఇది జ్ఞానస్నానం క్లుప్తంగా చెప్పాలని. తర్వాత వీళ్ళు, నేను ఉపోద్ఘాతంలో చెప్పినట్లు, పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు వాగ్దానం ఏం చేస్తారు, మేము క్రైస్తవ సాంప్రదాయ ప్రకారము పిల్లలను పెంచుతాం, దైవ జ్ఞానాన్ని వారికి ప్రసాదించాం, జపతపాలు వారికి నేర్పిస్తాం, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అమ్మ నాయన తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు బోధించిన సిద్ధాంత ప్రకారము మేము ఎదిగినాం, ఆ అవగాహన చేసుకునే, అర్థం చేసుకునే ఒక స్థాయికి వచ్చినాం. ఇప్పుడు పిల్లలందరూ ఏమి, నేను ప్రకటించగలను, నా విశ్వాసాన్ని నేను ప్రకటించగలను, నేను స్వయంగా ప్రకటిస్తాను. అందుకే ఇది భద్రమైన అభ్యంగం. ఈ నేను విశ్వాసములో భద్రంగా ఉంటాను, ఇది శ్రీసభ బోధన. ఇది మనం ఆచరించే సాంప్రదాయం, నియమ నిబంధనలు. ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా ఈరోజు నేను క్రైస్తవులుగా ఉంటాను ఎంతవరకు అవగాహన చేసుకున్నాను. ఇది మనం ఆత్మావలోకన చేసుకోవాల్సిన ఒక ప్రశ్న. ఇది ఎంతవరకు తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకున్నారు. మంచిదే, ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లలకు విద్య ఉండాలి, అభివృద్ధి చెందాలి, జ్ఞానం ఉండాలి. విద్య మౌలికమైనటువంటి ఒక మార్గం. ఎవరైనా అభివృద్ధి చెందాలంటే విద్య ఏకైక మార్గం. ఇవన్నీ మంచివే. సమాజంలో మనం ఎదగాలంటే, అభివృద్ధి చెందాలంటే విద్య ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అన్ని వ్యవస్థలతో పనిచేయాలి, అన్నీ ఉండాలి. దానితో పాటు కాదు, దానితో విశ్వాసము కూడా ఉండాలి. దేవుని గురించి మనం బోధించకపోతే ఎట్లా? విశ్వాసము, దేవుడు మనం అంటూ ఉంటాం, ఈ సర్వలోకాన్ని సృష్టించినటువంటిది దేవుడు, మనలందరినీ కూడా సృష్టించినటువంటి దేవుడు, అన్నీ కూడా ఈ ప్రకృతి కూడా ఆయన అనుగుణం మేరకు, ఆజ్ఞ మేరకు జరుగుతూనే ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞకు విరుద్ధంగా ఏమీ జరగదు. ఇవన్నీ మనం మాట్లాడుతూనే ఉంటాం, చెప్పుకుంటూనే ఉంటాం. దేవుడు ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం కూడా ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం పిల్లలకు ఎంతవరకు జ్ఞానం నేర్పిస్తున్నాం, ఎంతవరకు విశ్వాసాన్ని నేర్పిస్తున్నాం, ఎంతవరకు జపతపాలు వారికి నేర్పిస్తున్నాం. నేను ఎన్నో విచారణలో పనిచేసిన అనుభవాలు. నేను కర్నూలులో ఉన్నాను. నేను చాలాసార్లు కోట్ చేస్తూ ఉంటాను. అక్కడ కర్నూలులో జేఎంజే సిస్టర్ 59 సంవత్సరాలు కర్నూలు టౌన్లోనే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి విచారణ స్వాముల వారు ఎవరైనా పని చేయాలంటే ఆ సిస్టర్ అనుమతి మేరకు మనం పని చేయాలి. అంటే అంత గొప్ప అనుభవం. ఏది ఉద్యోగంలో కాదు, సువార్త బోధనలో. సో ఒకసారి ఇంటికి వెళ్ళాం. నేను ఆడ 94లోనే విచారణ స్వామి ఉన్నప్పుడు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు చెప్పారు, ఏమవి ఈ షోకేసులు ఉంటాయి ఇంట్లో, ఇప్పుడు షోకేసులన్నీ పెడతారు. అక్కడంతా ప్రైజులు, ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఇవన్నీ పెడతారు. పోయిన వెంటనే తల్లిదండ్రులు, నా కొడుకు సింగింగ్లో ఫస్ట్, నా కూతురు డాన్స్లో ఫస్ట్, అన్నీ చెప్పినారు. అన్ని సోదులు చెప్తారు. అది అవ్వమ్మ గారికి ఇంగ్లీష్ అంత రాదు, తెలుగు బాగా మాట్లాడేది. చెప్పారు, విన్నారు. సరే
నువ్వంతా బాగా చెప్తున్నావు, పిల్లలు పిలుచుకొని రా అని చెప్పినాడు. పిల్లలు పిలుచుకొని రమ్మంటే ఏమి వేసుకో సిలువ గుర్తు రాదు, చెప్పు పరలోక జపం రాదు, చెప్పు మంగళవారత జపం రాదు, చెప్పు 10 ఆజ్ఞలు, ఇంకా సిలువ గుర్తు రానిది 10 ఆజ్ఞలు ఆడొస్తాయి, విశ్వాస సంగ్రామం ఆడొస్తాయి. అమ్మగారు కోపం వచ్చింది, ఇవన్నీ తీసుకొని పోయి దిబ్బలు అయిపో అన్నారు. అంటే ఏమి, ఇవన్నీ మనకు నేర్పిస్తాం, విద్య నేర్పిస్తాము, సమాజంలో ఎలా ఎదగాలని నేర్పిస్తున్నాము. కానీ దేవుని గురించి, దేవుని మార్గాన్ని మనం నేర్పించకపోతే తల్లిదండ్రులు చేసినటువంటి వాగ్దానం ఏం చేస్తారు? ఫలప్రదం కాలేదు. మీ వాగ్దానము, మీరు చేసినటువంటి వాగ్దానము అబద్ధమవుతుంది, నిష్ఫలమవుతుంది. అందువలన ఆలోచిస్తాం, మనం ఆలోచన చేస్తాం, విద్యకు ఎంత టైం కేటాయిస్తాం, వేరే సాంస్కృతిక కార్యాలకు ఎంత సమయం కేటాయిస్తాం, వినోదాలకు ఎంత సమయం కేటాయిస్తాం, ఇవన్నీ మనం పరిశీలన చేసుకుంటాం. కొంచెం ప్రార్థనకు ఎంత సమయం కేటాయిస్తాం, మీరే ఆలోచన చేయాలి. ఇది ప్రధానమైనటువంటిది, ఇది ప్రధానమైనటువంటిది. ఇది మనం చేయకపోతే ఇబ్బందులు పడతాం, దేవుని దీవెనలు మనం పొందలేము. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో క్రైస్తవ మతం యొక్క అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళ యొక్క పాత్ర ప్రధానమైనటువంటిది. ఏ దేశంలో క్రైస్తవ మతం అడుగుపెట్టిందో ఆ దేశంలో అభివృద్ధి ఉంది, ఆ దేశంలో సమానత్వం ఉంది, ఆ దేశంలో నైతిక విలువలు ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశానికైనా వెళ్ళండి. అలాగే భారతదేశంలో కూడా, భారతీయులకు కూడా అది వర్తిస్తుంది, మనకు కూడా వర్తిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థను మార్చడానికి క్రైస్తవుల పాత్ర ఎంతో ఉంది. బాల వివాహం రద్దు చేయడానికి ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. విధవలు మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అనే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చడానికి ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. సతీ సహగమన పద్ధతిని నిర్మూలించాలని ప్రయత్నించిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. కుల మత భేద లింగ ఇవన్నీ కూడా ఎటువంటి వివక్షతను చూపించకూడదు అన్నటువంటి చట్టాలు తీసుకోవడానికి దాని వెనుక ఉన్నటువంటి ఒక ఫోర్స్ అనేది ఏది? క్రైస్తవులు. భారతదేశంలో 6.7% అది మనం ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. జనగణతి ప్రకారం కేవలం 2.3 సరే 6 ఉండని, ఇంత 6.3% ఉన్నటువంటి క్రైస్తవులు భారతదేశంలో 39% విద్యాసంస్థలను నడిపిస్తున్నారు. విద్యాసంస్థలో క్రైస్తవుల పాత్ర ఎంత ఉంది? 6.3% ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ రన్నింగ్ 39% ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. భారతదేశ అభివృద్ధి కొరకు విద్యా వ్యవస్థలో ఎంత కృషి చేసినారు. అస్పృశ్యత నివారణకు భారతీయులు, క్రైస్తవులు పెద్ద పాత్రను పోషించినారు. ప్రియమైనటువంటి సోదరులారా, ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తూ దేవుడు మనలందరినీ కూడా దీవించాలని, భారతదేశాన్ని కాచి కాపాడాలని, మరి ఈరోజు ఈ పసిపిల్లలందరూ కూడా భద్రమైన అభ్యంగాన్ని పొంది మీరందరూ కూడా ఇంకా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళని చర్చికి పంపండి, బైబిల్ చదివేది నేర్పియండి, దైవ జ్ఞానం నేర్పియండి, దేవుని వరాలు పొందే స్థితికి వచ్చేటట్లు వాళ్ళని తయారు చేయండి. దేవుని వరాలు మనకు ఊరికే రావు. అవన్నీ మనం ఆచరణలో ఉంటేనే దేవుని అనుగ్రహాన్ని మనం పొందగలం. సో ఇలాంటి వరాలను దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తూ దేవుడు మనలందరినీ కూడా దీవించాలని బలి పూజలో ప్రార్థించుదాం. ఆమేన్. ఇప్పుడు మన మేత్రాసన కార్యనిర్వాహకులు మన పిల్లలందరికీ కూడా భద్రమైన అభ్యంగనము లేదా ధృవీకరణ సాంఘ్యాన్ని నిర్వహిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా భక్తితో, విశ్వాసంతో మన పిల్లల కోసం ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సోదరులారా, ఈ భద్రమైన అభ్యంగం సాంఘ్యాన్ని మీరు స్వీకరించబో ముందు మీ యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలి. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా?
దాని ఆకర్షలన్నిటినీ త్యజించుచున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారుల నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పవిత్ర ఆత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపమన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. ఈ సమయంలో భద్రమైన అభ్యంగం యొక్క ప్రార్థనాన్ని చేస్తాను. ఈ అభిషేకం వలన వీళ్ళందరూ కూడా దేవద్రవ్యమానంని స్వీకరించబోతున్నారు. ప్రియమైన నూతన క్రైస్తవులారా, మీరు క్రీస్తునాథుని యందు నూతన జన్మముంది ఆయన జ్ఞాన శరీరాంగముగా దైవ ప్రజలుగా రూపొందించితిరి. పెంతెకోస్తు దినమున తన అపోస్తులపై ప్రభువు పంపిన ఈ పవిత్రాత్మ అతిశయవర ప్రసాదమందు పాలు పంచుకొనబోవుచున్నారు. అపోస్తుల వారికి వారసుల ద్వారా ఈ గొప్ప వరము జ్ఞానస్నానం పొందిన వారికి లభించుచున్నది. కావున వాగ్దానము చేయబడిన పవిత్రాత్మ శక్తిని మీరు పొందబోచున్నారు. అది క్రీస్తు ఆకార పోలికగా నిన్ను పోలియుందురు. ఆయన శ్రమల మరణ పునరుత్థానములకు సాక్ష్యమిచ్చినట్లు చేయును. నిన్ను శ్రీసభ నుండి అరుదైన సభ్యుని గావించి విశ్వాసమందును ప్రేమయందును క్రీస్తు శరీరమును నిర్మించినట్లు చేయును. ప్రియ సహోదరులారా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు ప్రార్థించుచు పరమతండ్రి క్రొత్త క్రైస్తవునిపై పవిత్రాత్మను కృమ్మరించమని వేడుకొందము. సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి నూతన శరీరమును పొందితిరి. వీరికి మార్గదర్శిగా ఉండుటకై వీరిపై మీ పవిత్రాత్మను పంపుము. బుద్ధి, జ్ఞానము, విమర్శ, దార్ఢ్యము, విజ్ఞానము, భక్తి అనడి జ్ఞానవరములను దయచేయుడు. దైవ భయముతో వీరిని పూరింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా. నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా.
హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించు నీ కృప చాలునయ్యా నేను నిరతము జీవింప నీ కృప చాలునయ్యా నేను నిరతము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. లేచి నిలబడండి. విశ్వాసుల ప్రార్థన. ఓ దయగల ప్రభువా, మా పరిశుద్ధ పాపుగారిని, మేత్రానులను, గురువులను, అమ్మగారులను, ఉపదేశులను దీవించండి. వారు చేయుచున్న సేవలో వారికి మీరు తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మ శక్తి వారందరికీ దయచేస్తూ వారందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయమని దేవా మా ప్రార్థన వినవా, ఆలాపన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆలాపన ఆలకించవా. ఓ కరుణామయ అగ్రపీఠాధిపతి అయిన పూల అంతోని తండ్రి గారిని దీవించండి. వారు చేయుచున్న సేవలో మీరు తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేస్తూ వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయమని అందరూ. దేవా మా ప్రార్థన వినవా, ఆలాపన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆలాపన ఆలకించవా. ఓ ప్రేమగల మా ప్రభువా, మా ఆదోని విచారణ గురువు అయిన కోల విజయరాజు ఫాదర్ గారిని దీవించి వారికి సహాయం చేస్తున్న అమ్మగారులను, ఉపదేశులను దీవించి ఆదోని విచారణను విశ్వాసపాదములో ముందుకు నడిపించుటకు వీరందరికీ మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని. దేవా మా ప్రార్థన వినవా, ఆలాపన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆలాపన ఆలకించవా. ఓ ప్రభువా, ఇక్కడున్న వృద్ధులందరినీ దీవించండి. ప్రభువా, వారిని చూసుకుంటున్న వారి బిడ్డలను దీవించండి. ప్రభు, ఇంతవరకు కాపాడిన వృద్ధులను రాబోయే రోజులలో కూడా వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయమని అందరూ. దేవా మా ప్రార్థన వినవా, ఆలాపన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆలాపన ఆలకించవా. ఓ కరుణామయ మా కర్నూలు మేత్రాసనమును ప్రస్తుతం పరిపాలిస్తున్న వారు ఫాదర్
అంతోని శవరప గారిని దీవించి వారికి మీ పవిత్రాత్మ వరములు ప్రసాదించమని అందరూ. దేవా మా ప్రార్థన వినవా, ఆలాపన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆలాపన ఆలకించవా. ఓ దయగల ప్రభువా, ఈరోజు పాప సంకీర్తనము, దివ్య సప్రసాదము, భద్రమైన అభ్యంగనము పొంది ఉన్న వీరిని దీవించి వీరిలో విశ్వాసము బలపడి జీవించే భాగ్యమును దయచేయమని అందరూ. దేవా మా ప్రార్థన వినవా, ఆలాపన ఆలకించవా. దేవా మా ప్రార్థన వినవా, ఆలాపన ఆలకించవా. ఈ బాలబాలికల దేవద్రవ్యానుమాన భద్రమైన అభ్యంగ సందర్భంలో మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఉన్నాం. మన సొంత తలంపులు నెరవేరాలని కొంతసేపు చేతులు జోడించుకొని తల వంచి ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చేయుచున్నాము స్వామి. ఆమేన్. నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నన్ను నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నిరుపేదను కడుగీనను నా కాంత చేకొనుమా. నన్ను నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నీకెరుకే, నాలోని అణువణువు నీ కొరకే. నా తనువు మనసు నీకెరుకే, నాలోని అణువణువు నీ కొరకే. నేనంకితం దేవని సేవకే, నా కాంక చేకొనుమా. నన్ను నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నన్ను నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా.
ఉంది నా ఎదలో. సుగంధ పరిమళ ద్రవ్యములు ఇవ్వాలనే ఉంది నా ఎదలో. ఘనమైన పాత్రగా నీ ముంగిట నామదినే నిలిపావులే. నన్ను నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నన్ను నీకు అర్పించనా యేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నిరుపేదను. సోదరి సోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమానటుల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ సేవకుల ప్రార్థనలను దయతో ఆలకింపుము. వీరు అధికముగా నీ కుమారుని పోలి జీవించుచు క్రమక్రమముగా అతనికి సాక్షులుగా రూపొందురుగాక. క్రీస్తు రక్షణ బలి ఫలముగా వారికి ప్రసాదింపబడిన పవిత్రాత్మతో వారు సంతోషిత్తులు అగుదురుగాక. ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు. అతడు శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించను. మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థము అర్పింపవలెనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రభువు అతడు మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు దారవోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకపు దళపు అన్నిటినోను ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటెయు నీవే.
ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమనందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యుల పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాప ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి
లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కర్నూలు మేత్రాసన కార్యనిర్వాహకులు మోనిషినోర్ అంతోనప్ప చౌరప్ప గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపడు మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరిన ఈ ప్రజల మనవలను ఆలకింపడు. దయగల తండ్రి, నలుదశలా చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరం కూడా దేవుని బిడ్డలము. దేవుని బిడ్డలయ్యే భాగ్యాన్ని దేవుడు మనకు క్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహించారు. ప్రపంచములో అన్ని ప్రార్థనల కంటే పవిత్రమైన ప్రార్థన, ఏకైక ప్రార్థన ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన. ఆ అవకాశాన్ని దేవుని బిడ్డలమైన మనకందరికి కూడా ప్రార్థించుటకు ప్రభు అనుగ్రహించారు. దేవుని బిడ్డలుగా మనమందరం కూడా ఆ ప్రభు నేర్పించినటువంటి ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచ్చించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. Lord Jesus Christ, with faith and love and mercy, create your body and drink your blood. Let it not be me condemnation, but health. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాతో ప్రవేశించుకొనిన పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు వరాల పరమాద్భుత విందు రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించరండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించరండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు మన్నా విందును మరపించే మధురమైన విందు మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు మన్నా విందును మరపించే మధురమైన విందు మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు లోక పాపమును పరిహరించే శిలువార్పణ విందు మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు లోక పాపమును పరిహరించే శిలువార్పణ విందు మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే సప్రసాద విందు దివ్య సప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే సప్రసాద
ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు యేసు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన కర్నూలు మేత్రాసన కార్యనిర్వాహకులు మోన్సిగ్నోర్ అంతోనప్ప చౌరప్ప సాముల వారు నేను అడిగిన వెంటనే ఫాదర్ గారండి మా విచారణలో నూతనంగా దివ్య సప్రసాదము మరి భద్రమైన అభ్యంగము మా యొక్క విచారణలో ఉన్నటువంటి పెద్దలు వృద్ధులు వారందరినీ కూడా మేము ఒక పండుగగా ఒక వేడుకగా జరుపుకుంటున్నాం అన్నప్పుడు వెంటనే స్పందించి నేను తప్పకుండా వస్తాను ఫాదర్ అని చెప్పి మన మధ్యకు వచ్చి మనందరికీ కూడా చక్కని సందేశం అందించాడు. మనమందరము కూడా క్రైస్తవులుగా ఎలా ఎదగాలి, ఎలా జీవించాలని చెప్పుకుంటూ ఒక క్రైస్తవుడిగా జ్ఞానస్థానం స్వీకరించినటువంటి తాను పవిత్రాత్మలో బలపరుచుకుంటూ తల్లిదండ్రులను గౌరవించుకుంటూ పెద్దలకు మన గౌరవ మర్యాదలు ఇస్తూ ఒక న్యాయపరమైనటువంటి జీవితాన్ని జీవించాలా, ఆ న్యాయవంతమైనటువంటి జీవితం కలిగిన కుటుంబాలుగా ఉండాలని చెప్పుకుంటూ అన్ని కోణాలలో అన్ని పండుగలను సమకూర్చి ఎంతో చక్కగా మనందరికీ సందేశం ఇచ్చి మనందరి కోసం కూడా ప్రార్థించి ముఖ్యంగా మన యొక్క చిన్నారి బిడ్డలకు నూతనంగా మరి దివ్య సప్రసాదము భద్రమైన అభ్యంగము వారి చేతుల మీదుగా మరి అందించినటువంటి మోన్సిగ్నోర్ అంతోనప్ప చౌరప్ప సాముల వారికి మనందరి తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ గారు ఆ పూజా కార్యక్రమం కానీ క్రమశిక్షణలో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఎంతో చక్కగా మమ్మల్ని అందరినీ కూడా అంటే మేము ఇదివరకు ఉన్నటువంటి హాస్టల్లో ఏ విధంగా ఉండదో తెలియదు. ఫాదర్ గారు వచ్చిన తర్వాత మాకు ప్రతిరోజు కూడా చక్కని భోజనం పెట్టాడు. గట్టిపప్పు, రసము, మజ్జిగ. ఫాదర్ గారు రాకముందు కూడా మంచిగా ఉంది, ఈయన వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా భోజన వసతులు చక్కగా ఉన్నాయి. సో ఆ విధంగా 10వ తరగతి చదువుతున్నప్పుడు నుండి కూడా తర్వాత నేను 10వ తరగతి చదివి గురు విద్యార్థిగా వెళ్ళాను. గురువుగా నేను తరబేతి పొందిన తర్వాత డీకన్గా వెళ్ళిన తర్వాత డీకన్గా ఆయన చేతుల్లో ఆయన ఆధ్వర్యంలోనే మేమందరం కూడా మా బ్యాచ్ అంతా కూడా 6 మంది గురువులుగా అభిషేకం పొందాం. అందులో నేను ఒకరిని, తర్వాత 6 మంది గురువులు ఉన్నాం. 6 మందిలో నేను, 6 మందిలో కూడా ఎవరికి చూపించినటువంటి చొరవ నాకు చూపించాడు. ఇక ఎవరి కూడా అంతగా చూపించలేదు. ఆ చొరవ నాకే చూపించి నన్నే తనకు పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు. గురువైన వెంటనే ఒక విద్యార్థిగా ఉండొచ్చు, అది వేరు. కానీ నా పట్ల గురువు అయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఆ గురువైన వెంటనే ఆ రోజు నన్ను తన పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు కనుక ఈరోజు నేను నాకు తోచిన రీతిలో దైవశక్తి కావచ్చు, ఆ విధంగా కావచ్చు, అనేకమంది ఉన్నత స్థానంలో నేను ఉన్నాను. ఉదాహరణకు ఆయన నన్ను సెక్రటరీగా పెట్టుకున్నాడు. తర్వాత మళ్ళా పూలంతోని బిషప్ గారికి ఈ అబ్బాయినే పెట్టుకుని సెక్రటరీగా అని చెప్పాడు. నేను మళ్ళీ బిషప్ గారికి సెక్రటరీగా ఉన్నాను. తర్వాత అక్కడ నుండి అంటే ఆయన నాకు చూపించిన చొరవ నన్ను తీసుకుని వచ్చి ఒక స్థాయికి చూపించడం ద్వారా ఆ స్థాయి అదేనే ఎదిగిపోయినట్లే. సో పెద్ద విచారణకు వెళ్ళి పూలులు విచారణకులుగా పనిచేశాను. తిరిగి మళ్ళా పెద్ద కథీడ్రల్ దేవాలయానికి విచారణకు వచ్చాను. ఇక్కడ కూడా తర్వాత డీన్గా ఈ విధంగా ఆయన చూపించిన చొరవ ఆ రోజు. మరి ఈరోజు మరి ఇటువంటి గొప్ప వ్యక్తి నాకే కాదు మీ అందరికీ కూడా ఒక గొప్ప వ్యక్తి, మంచి సుపరిచితుడు. చాలామంది కూడా నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, నీది చాలా మంచి కదా అని చెప్పి ఎంతోమందిని కూడా ఎక్కడెక్కడో ఉన్న వారందరూ కూడా పలకరిస్తాడు, బాగా ఆప్యాయత పలకరిస్తాడు. మరి అటువంటి ఫాదర్ మోన్సిగ్నోర్ అంతోనప్ప చౌరప్ప సాముల వారు ఈరోజు నేను అడగకముందే మన వద్దకు వచ్చి మనందరి కోసం కూడా ప్రార్థించి మనందరికీ చక్కని సందేశం అందించి మనందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించినటువంటి ఫాదర్ అంతోనప్ప చౌరప్ప సాముల వారికి మనందరి తరపున మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. ఈరోజు దేవద్రవ్యానమానం, దివ్య సత్ప్రసాదం, దేవద్రవ్యానమానం నిర్వర్తించి విచారణలో చక్కగా నడిపించినటువంటి మీ విచారణ గురువులు
అందరి యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ఫాదర్ విచారణ గురువులైనటువంటి ఫాదర్ కోల విజయ్ గారికి మీ తరపున మేత్రాసన తరపున కూడా వారికి హృదయపూర్వక వందనాలు. సో థ్యాంక్ యూ ఫాదర్. మనలందరినీ కూడా ఆధ్యాత్మిక చింతనతో ప్రభు పవిత్రాత్మ సర్వేశ్వరుడు మమ్మల్ని అందరినీ కూడా నడిపించాలని ఆశిస్తూ ఇంకొకసారి మీకు అందరికీ కూడా విచారణ గురువులకు, సిస్టర్లకు, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడిన వారందరికీ కూడా వందనాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రాత్మతో అభ్యంగనము పొంది నీ కుమారుని శరీర రక్తములతో పోషింపబడిన వారితో నువ్వు ఉండి వారిని ఆశీర్వదింపుము. వారు విశ్వాస జీవితములో అన్ని పరీక్షలను అధిగమించి తమ పరిశుద్ధ జీవితముల ద్వారా నీ శ్రీ సభను సంతోషపరచునట్లు చేయము. వారి పుణ్యక్రియలను, వారి ప్రేమతత్వమును ప్రపంచములో శ్రీ సభ అభివృద్ధి ఉపకరించినట్లు కరుణింపుము. ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని ఆశీస్సులకై ప్రార్థించండి. మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్ములను నీటి వలనను పవిత్రాత్మ వలనను తన బిడ్డలనుగా చేసుకునను. అతడు మేము ఆశీర్వదించి పితృప్రేమతో సర్వదా సంరక్షించునుగాక. సర్వేశ్వరుని జయంతైక కుమారుడైన యేసుక్రీస్తు సత్యస్వరూపేగు పవిత్రాత్మ నిత్యము శ్రీ సభయందు నెలకొని ఉండునని వాగ్దానము చేసెను. అతడు మేము ఆశీర్వదించి సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుటలో మీకు ధైర్యస్థైర్యములనిచ్చునుగాక. శిష్యుల మీదికి పవిత్రాత్మ వెంచేసి వచ్చి వారి హృదయములను దివ్య ప్రేమ జ్వాలలతో నింపెను. అతడు మిమ్ము ఆశీర్వదించి విశ్వాసము దైవ ప్రేమయందు మిమ్ములను ఏకము చేసి దైవరాజ్యములోనికి చేర్చునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కర్నూలు మేత్రాసన నిర్వాహకులు రెవరెండ్ మోన్సిగ్నర్ అంతోనప్ప చౌరప్ప స్వాముల వారి పరిచయ అభినందన పత్రం. రేపటికి రూపం ఈనాడు, ఈనాటికి మూలం నిన్న, నిన్నటి గురించి తెలుసుకోవడమే చరిత్ర. కథోలిక చారిత్రక సంఘటనలను కన్నులకు కట్టినట్లు బోధించి విశ్వాస బీజాలను వెదజల్లే ప్రభు ప్రేమ రాజ్య శ్రామికులు మన మేత్రాసన కార్యనిర్వాహకులు ఫాదర్ అంతోనప్ప చౌరప్ప స్వాముల వారు. వీరు 1953 సంవత్సరంలో కర్ణాటకలోని షిమోగ మేత్రాసనం చిత్రదుర్గ విచారణలోని చిక్కబెన్నూరు గ్రామంలో కీర్తిశేషులు అంతోనప్ప, కీర్తిశేషులు ఆరోగ్యమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో మరియు సిరిగేరలో పూర్తి చేశారు. బెంగళూరు సెయింట్ పీటర్స్ గురు విద్యాలయంలో తత్వశాస్త్రము, వేదాంత శాస్త్రాలను అభ్యసించారు. స్వర్గీయ బిషప్ జోసెఫ్ రాజప్ప పీఠాధిపతుల చేతుల మీదుగా 1983 ఏప్రిల్ 15న కర్నూలు పీఠానికి గురువులుగా అభిషేకం పొందారు. మన ప్రాంతంలో బ్రదర్గా, సహాయక గురువులుగా, విచారణ గురువుగా, పునీత అంతోని వారి పాఠశాల కరస్పాండెంట్గా, రెక్టార్గా, డీన్గా మనకు ఎన్నో సేవలు అందించారు. ఆదోని బోర్డింగ్లో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను తన హాయంలోనే ప్రారంభించారు. మన విచారణలోని గజ్జళ్ళి, అనువాళ, బల్లేకల్లు గ్రామాలను ప్రత్యేక శ్రద్ధతో కథోలిక విశ్వాసంలోనికి నడిపించారు. ఈ ప్రాంతమనినా ఈ ప్రజలనన అమితంగా ఇష్టపడతారు. ఫాదర్ గారు పట్టణ, పల్లె ప్రాంతాల విచారణల్లోనూ గురుత్వ సేవలు చేశారు. విద్యా సంస్థల్లోనూ అనేక సేవలు అందించారు.
దేవాది దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించి తన మార్గదర్శకత్వంలో మిమ్మల్ని నడిపించాలని ఆదోని విచారణ క్రైస్తవులుగా ప్రార్థిస్తున్నాం.